ఎక్స్ లో సంచలన పోస్టు పెట్టారు. సినిమా టికెట్ల రేట్లపై కమిషన్ల దందా నడుస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిని ఎదిగి ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. టికెట్ల రేట్ల ధరలు పెంపు అంశంపై రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు హరీష్ రావు. ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు, మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ పై నిప్పులు చెరిగారాయన. గత 10 ఏళ్లు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఎక్కడా వివక్ష చూపలేదని హరీష్ రావు తెలిపారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని, ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలని సీఎం రేవంత్ కి హితవు పలికారు. ఒకరికి చుట్టం మరొకరికి శత్రుత్వం ఉండకూడదన్నారు. సినిమా వాళ్ళని కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది మీ పాపిస్టి పాలనకు పరేకాష్ట అంటూ సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు హరీష్ రావు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా, లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుతున్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ ని ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాజ మర్యాదలతో పర్మిషన్ ఇస్తారని విమర్శించారు. సినిమాటోగ్రఫీ మంత్రి పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు హరీష్ రావు. ఒక పక్క హోంశాఖ జీవో ఇస్తోంది, సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరు రాలేరు అంటారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ వ్యాఖ్యానించారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందున ఒక హీరో సినిమాపై కక్ష కడతారు, మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్ళైతే 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా, వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా అంటూ నిలదీశారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోందన్నారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తోంది, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో నాకు తెలీదు, నా ప్రమేయం లేదు, నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు అంటూ హరీష్ రావు విమర్శించారు.